కూడా కొంతవరకు, పూర్తిగా కాదు, అధికార పార్టీ కొంత అనుకూలంగా ఉంటాయి. హ్యావింగ్ సెడ్ దట్, బలంగా ప్రతిపక్షం కనుక ఉంటే నువ్వా నేనా అన్నట్టుగా ఢీ అంటే ఇక్కడ ప్రత్యక్షంగా పార్టీ ఎన్నికలు కాకపోయినా కూటమి మద్దతు ఇచ్చిన అభ్యర్థులు, లేకపోతే వైఎస్ఆర్సీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు అని చూస్తాం. ఇప్పుడు తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా 26 కూటమి ఓట్ల అభ్యర్థి మద్దతుతో భాస్కర్ రెడ్డి గెలిచారు, మునికృష్ణ గెలిచారు భాస్కర్ రెడ్డి మీద. అలాగే నందిగామ చూసుకుంటే 15 మంది మద్దతుతో మండవ కృష్ణకుమారి, వైసీపీ 3 ఓట్లు మాత్రమే వచ్చే లక్ష్మి ఓడిపోయారు. హిందూపురం, నెల్లూరు, ఏలూరు, నూజివీడు, బుచ్చిరెడ్డిపాలెం ఇవన్నీ కూడా కూటమి వశమైంది. సో కానీ ఇక్కడ పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇంత వ్యవహారం జరుగుతున్నా కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ సీనియర్ నేతలతో కొద్దిసేపటి నుంచి భేటీ అవుతున్నారు. కేవలం ఎన్నికల గురించనే కాదు, అసలు రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు ఏంటి అని, ఎందుకని అసలు వైసీపీ పరిస్థితి ఎలా ఉంది, ఎలా ఉండబోతోంది అనే అంశం మాట్లాడదాం. అలాగే ఈ ఎన్నికల వెనకాల ఇంత హైడ్రామా ఎందుకు జరిగిందనేది కూడా ఇవాళ నేను మాట్లాడబోతున్నాను. నాతో పాటు జాయిన్ అవుతున్నారు ఇవాళ డిబేట్లో బొలిశెట్టి శ్రీనివాస్ గారు, కూటమి నుంచి, తాడేపల్లిగూడెం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీరు అడగగానే టైం ఇచ్చి మాకు సమయం కేటాయించినందుకు. అలాగే విక్రమ్ పూల గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు. కాసేపట్లో కాసు మహేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ, వారు లైన్లోకి వస్తారు. సయీద్ రఫీ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అవుతారు. సో శ్రీనివాస్ గారు, నేను అన్నట్టుగా చాలా హడావిడి జరిగింది. కొన్ని చోట్ల మీరు ప్రత్యక్షంగా చూసుంటారు, కొన్ని చోట్ల మానిటర్ చేసి ఉంటారు కదా. అసలు ఏంటి ఒక్కసారి మీ మాటల్లో ఈ ఎలక్షన్ గురించి ఏం చెప్తారు అంటే? ఇలా రూలింగ్ పార్టీ ఉన్న చోట పార్టీ ఫేవర్ గా ఉండడం అనేది సహజం అండి. ఎవరో కిడ్నాప్లు చేయవలసిన అవసరం కానీ, లేకపోతే బెదిరించవలసిన అవసరం కూడా ఏం లేదు. మీరు ఎలా అనుకుంటే, షర్మిల గారిని ఎవరు బెదిరించారండి? విజయసాయి రెడ్డి గారిని ఎవరు బెదిరించారు? శ్రీనివాస్ రెడ్డి గారిని ఎవరు బెదిరించారు? అంటే మాట్లాడడానికి మనం ఏదన్నా ఆలోచించి మాట్లాడితే బాగుంటది. ఎవరైనా ఇప్పుడు వాళ్ళ గెలిచిన తర్వాత, ఇప్పుడు అదే మేమంటే మేము అప్పుడు ఓడిపోయామంటే దానికి కారణం మీకు బెదిరించారంటే నవ్వుతారు ఎవరైనా. కాబట్టి ఒకసారి ఓటమి చూసిన తర్వాత నాయకులకి అడ్మినిస్ట్రేషన్ మీద నమ్మకం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అతను సంపాదన తప్ప పార్టీని వదిలేసిన విషయం నాయకులు కూడా తెలుసు. అది దాని మీద వాళ్ళు కూడా విశ్వసించట్లేదు పార్టీని. అంతేగాని మనం రమ్మన్నారు. మీరు ఏమన్నారంటే పార్టీ వదిలేశాడు, సంపాదన అంటున్నారు. సంపాదన అంటే బిజినెస్లు చూసుకుంటున్నారనా? ఖచ్చితంగా సొంత సంపాదన కోసమే 5 సంవత్సరాలు వాడుకున్నాడు తప్ప ఆయన కేసుల గురించి, ఆయన గురించి సమయం వృధా చేశాడు. ప్రజలు ఇచ్చిన విశ్వాసాన్ని 150 సీట్లని అదే ఢిల్లీలో తాకట్టు పెట్టి ఆయన ఈ 5 సంవత్సరాలు సిబిఐ కోర్టులకు వెళ్లకుండా, ఇక్కడ ప్రాజెక్టులు రాకుండా ఆయన మిస్యూజ్ చేసుకున్నాడు తప్ప దీంట్లో ఎవరు చేసిందే లేదు. మరి అలా అనుకుంటే 5 years మేము పోరాటం చేసాం వాళ్ళతో. మేము అలా వెళ్ళిపోలేదు కదా. ఇప్పుడు మేము ఎవరు బెదిరిస్తే వెళ్ళిపోయి మనస్తత్వాలు ఎవరికి రాజకీయాల్లో తక్కువ మందికి ఉంటాయి. మమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు, జైలు పోలీస్ కేసులు పెట్టారు, అండ్ ఇల్లు రైడింగ్లు చేయించారు, చాలా ఇబ్బందులు పెట్టారు. అయినప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని విశ్వాసం ఉండాలి. మనం మన నాయకుడి మీద విశ్వాసం లేదు. మెయిన్ ఏంటంటే సొంత చెల్లెలకి విశ్వాసం లేదు. ఇవాళ ఏ షర్మిల గారు అయితే గెలుపులో భాగస్వామి అయిందో ఆవిడే ముందు వెళ్ళిపోయింది, వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయింది. ఇప్పుడు విజయసాయి రెడ్డి A2గా చాలా మంది విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు, శ్రీనివాస్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. ఇంకా ఎవరుంటారండి? కాదు, ఇప్పుడు అది మాట్లాడతాను నేను. పార్టీలో ఎవరుంటున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారు, పార్టీ పరిస్థితి కాదు. ముందు ఎలక్షన్ విషయంలో కాదు ఎలక్షన్ల విషయంలో మీరు బెదిరించారా? కూటమి బలవంతం చేసిందని ఇవాళ కొంతమంది భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి కాళ్ళ మీద పడ్డారు. ఓటింగ్ అయిపోయిన తర్వాత వచ్చి, అయ్యా క్షమించండి, మా వల్ల కాలేదు, ఏం పాలుపోలేదు, బెదిరింపులకు గురి చేశారు, ఇంకేం పాలుపోని పరిస్థితుల్లో వాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకున్న పరిస్థితి, లేకపోతే ఇంట్లోకి వెళ్ళి దౌర్జన్యాలు చేశారు, దాడులు చేశారని, లేకపోతే ఇంకో చోట బస్సులు ఆపేసి అక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోయారని, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి బయటికి? మరి ఏమండి, అది చాలా ఆశాస్పదం అనమాట. ఇప్పుడు మేము చేసామన్న దానికి ఎక్కడైనా ఆధారం ఉందో దాంట్లో? ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేశారో వాళ్ళ అంతరాత్మ తెలియాలి. కానీ అది జనసేన కూటమి అభ్యర్థులు లేకపోతే తెలుగుదేశం, బీజేపీ కలిసి ఇలా చేశారనేది మాత్రం అవాస్తవం. అలాంటి పాల్పడవలసిన అవసరం లేదు. ప్రజలు ఎవరిని అడిగితే ఇలా చేస్తే ఓటేస్తారా? ప్రజలు ఇచ్చిన తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. ఆ కౌన్సిలర్స్ ఇచ్చిన కోటి ఇచ్చిన ప్రజలంతా మనకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి, ఈ పార్టీలో ఉన్న మన భవిష్యత్తు ఉండదు కాబట్టి మనకు అనవసరమైన విషయంలో బయటకు వచ్చే తప్ప దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు.